వెనిజులా రాజధాని కార్కాస్ పై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను అమెరికా సైన్యం బందీగా తీసుకెళ్లింది. ఈ దాడులపై ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో స్పందించారు. వెనిజులాకు స్వేచ్ఛ తిరిగి వచ్చిందన్న ఆమె అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మచాడో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వెనిజులా ప్రజలారా, స్వేచ్ఛా సమయం ఆసన్నమైంది. వెనిజులా ప్రజలు ఇతర దేశాల పౌరులపై జరిగిన దారుణమైన నేరాలకు నికోలస్ మదురో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. చర్చలతో సమస్య పరిష్కారానికి అతడు నిరాకరించాడు. దీంతో అమెరికా తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది అని మచాడో అన్నారు. ప్రజా సార్వభౌమాధికారంతో వెనిజులాను పాలించే సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని, శాంతియుత భవిష్యత్తును నిర్మించబోతున్నామని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం కోసం అనేక సంవత్సరాలుగా తాను చేసిన పోరాటం ఫలించిందన్నారు. వెనిజులా తదుపరి అధ్యక్ష పదవి కోసం ఎడ్మండో గోన్జలేజ్ ఉరిటియాకు తన మద్దతును ప్రకటించారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటనతో మచాడో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమె నార్వేలోని ఓస్లోలో ఉన్నట్లుగా తెలుస్తోంది.